ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశము నేను సిగ్గుపడుదునా. ఒక పేద విధవరాలికి అతడే ఏకైక కుమారుడు. తన తల్లి కష్టమును గ్రహించి ఆసక్తితో చదివెను. రాష్ట్రమంతటిలో ప్రథమునిగా ఎక్కువ మార్కులు పొందెను. ప్రభుత్వం వారు అతనిని గౌరవించు నిమిత్తము బహిరంగ సభను ఏర్పాటు చేసిరి. ఆ సభలో పాల్గొనవలసినదిగా తల్లిని కోరెను. ఆమె తన పేదరికమును, తన చినిగిన బట్టలను చూపించి, కుమారుడా, నా వలన నీ గౌరవం తగ్గిపోకూడదు అని తిరస్కరించెను. అయితే కుమారుడు విడువలేదు. రాష్ట్ర ప్రముఖులు, అధికారులు, మంత్రులు తమ తమ వాహనములలో వచ్చిరి. విస్తారమైన జన సమూహము, అందమైన అలంకరణలు, పట్టుచీరలు, నాగరికమైన దుస్తులు వేసుకున్న వారి మధ్యలోనికి తన తల్లిని తీసుకొని వెళ్ళెను. బహుమతి ప్రదానోత్సవము ప్రారంభమైనది. ఎక్కడ చూచినా చప్పట్లు, ఫోటోలు తీసేవారి మధ్యన బంగారు పతకమును అతనికి బహూకరించిరి. అందరూ చూస్తుండగా వేదికపై నుండి దిగిన అతడు దానిని తన తల్లి చీరకు తగిలించెను. అమ్మా, ఇది నీకే చెందును, మీరే దీనిని సంపాదించిరి. మిమ్ములను గూర్చి నేను సిగ్గుపడను అని ఆనంద బాష్పాలతో చెప్పెను. యేసురాజా, నా కోసము సిలువ మోయుటకు నీవు సిగ్గుపడలేదు. నీ మీద ఉమ్మివేసిరి. కొరడా దెబ్బలను సంతోషంతో సహించావు. నీ శరీరమంతా చీల్చబడెను. నీ రక్తమును ప్రాణమును నా కోసము కుమ్మరించితివి. అయ్యా, నీ గురించి నేను సిగ్గుపడుదునా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. విన్నారు కదా, యేసయ్య దైవ కుమారుడై ఉండి కూడా మనల్ని రక్షించడం కోసం ఎంతగా తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడో, ఎంతగా మనల్ని రక్షించడం కోసం అవమానపడ్డాడో. అదే దేవుని సువార్తను మనం ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నప్పుడు కూడా అపవాది మనల్ని అవమానపరిచి ఆత్మలను రక్షించనీయకుండా వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంటాడు. మనమైతే మన యేసు వైపే చూస్తూ ముందుకు వెళ్ళినప్పుడు అనేక ఆత్మలను రక్షించిన వారం అవుతాము.